ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనము ఈ దినము మనము ధ్యానించుకుందాము. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. దేవుడు ఇక్కడ ఎంత బాగా చెప్పి ఉన్నాడు చూడండి. తల్లి గర్భంలో మనం పడక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడంట. తల్లి గర్భం నుండి బయలు పడక మునిపే ఆయన మనల్ని ప్రతిష్ఠించి ఉన్నాడంట. ఎంత బాగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం ఈరోజు ధ్యానించుకుందాము. మనము దేవుని మన హృదయంలో మనము ఎలా ప్రతిష్ఠించుకుంటున్నాము ఈ దినము మనం ఒకసారి మన హృదయంలోకి వెళ్ళి మనము దేవుని గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాము. ఆయన మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు. మనము ఆయనను ప్రేమిస్తున్నామా? ఈ దినము ఎంతోమంది దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడు అని ఎంతోమంది మాట్లాడుతున్నారనమాట. దేవుడిని మనం ఎంతో బాధపరుస్తున్నాము. దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తుంటే ఆయనను ఆరాధించాలి, ఆయనను గుర్తించాలి, ఆయనను మన హృదయంలో ప్రతిష్ఠించాలన్నమాట. యెహోవా తండ్రి దేవుణ్ణి. దేవుడు ఈ భూలోకంలో మనల్ని విస్తారంగా విస్తరించండి, అభివృద్ధి చెందండి అని ఆయన మనల్ని ఎంతో స్వేచ్ఛగా మనల్ని వదిలి ఉన్నాడు. మట్టితో ఆయన మనల్ని చేసి ఆయన ఊపిరి మనలో ఇచ్చి మనకు సజీవంగా మనల్ని ఈ దినము ఉంచి ఈ భూమి అంతా విస్తరించండి అన్నాడు. ఆ తండ్రి దేవుడు ఆయన కన్నా కొంచెం తక్కువగా మనల్ని చేసి ఉన్నాడు. ఆయన రూపం మనకి ఇచ్చి ఉన్నాడు. దేవదూతల కంటే ఆయన మనల్ని ఎక్కువగా చేసి ఉన్నాడు. సమస్తము జంతువులనేమి పక్షులనేమి ఈ భూమిలో ఉన్న ప్రతి దాని మన పాదాల చెంత ఆయన పెట్టి ఉన్నాడు. మనము అనుభవించడానికి తినడానికి సమస్తమును ఈ భూలోకంలో ఆయన మనల్ని చేసి ఉన్నాడు. మనల్ని ఆయన ఇంతగా ప్రేమిస్తున్నాడు. కానీ మన హృదయంలో ఆయన మనం ఎలా ప్రతిష్ఠించుకుంటున్నాము? దేవుడు ఎన్ని ఇచ్చినా కానీ మళ్ళా మనము ఆయనను సనుగుతూనే గొనుగుతూనే ఉంటామన్నమాట. ఆ దినము మోషే కాలంలో ఎలాగైతే ఇజ్రాయేలీయులు సనుగుతూ గొనుగుతూ ఆ ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు 40 సంవత్సరాలు ఎలా సనుగుతూ గొనుగుతున్నారో అలా మనము ఈ దినం ఆయనను సనుగుతూ గొనుగుతున్నామా? ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలన్నమాట. ఆయన మనల్ని ఎంతగా ప్రతిష్ఠించి ఉన్నాడంటే ఈ లోకంలో అన్నిటికన్నా ఎక్కువగా మనల్ని చేసి ఉన్నాడు. ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. ఈ దినము మనం ధ్యానించుకుందాము. ఎల్లప్పుడూ ఆయనను మనం ప్రతిదినము గుర్తు చేసుకుంటూ ప్రతిదినము ఈరోజు మనం సజీవంగా ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన ఇచ్చిన కృప దయ. ప్రతిదినము ఆయనను మనము సేవిస్తాము. దేవునికే మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్.